లక్ష్మమ్మ గారు స్వర్గస్థులైనందుకు లక్ష్మమ్మ గారు స్వర్గస్థులైనందుకు వారి కుమార్తె పార్వతమ్మ గారు మా తల్లి గారిని ఇంకా చూస్తామా చూడబోము, మా తల్లి గారిని ఇంకా ఆమె పేరు మీద ఇస్తామా ఇవ్వబోము అని చెప్పి వారి కూతురైనటువంటి పార్వతక్క గారు వారి తల్లి ఆత్మశాంతి కలగాలని చెప్పి స్వర్గానికి చేరుకోవాలని చెప్పి అక్కగారు 500 సమర్పించారు. అలాగే వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎల్లవేళలా ఆయురారోగ్యములతో వారిని సర్వదా రక్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 100 రూపాయలు పోగొల్లదంటమ్మా. ఏం పేరప్పా అన్నా? ఏం పేరు? ఏం పొగిడి లక్ష్మమ్మ మంగమ్మ నీ పేరు ఎవరు ఇచ్చింది ఆ కాసు చెప్పు. లక్ష్మమ్మ గారు స్వర్గస్థులైనందుకు వారి చెల్లెలైనటువంటి మంగమ్మ గారు వారిద్దరూ అక్కా చెల్లెళ్ళంట. ఇద్దరు స్వర్గస్థులైనారు. వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి నాగమనమ్మ గారు వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి 200 రూపాయలు సమర్పించారు. వారి తల్లి వారి పెద్దమ్మకు ఆత్మశాంతి కలగాలని నాగమనక్క గారు 100 రూపాయలు సమర్పించారు. అలాగే వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీరామచంద్రుడు ఎల్లవేళలా ఆయురారోగ్యములతో ఆ భగవంతుడు వారిని సర్వదా రక్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.